దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత నెల రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతాంగం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మొత్తుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు, మంత్రులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదు. ఒకవైపు నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది, మరొకవైపు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది. దానికి తోడు విద్యుత్తు సరిగా ఇస్తే మా పంటలు కొంత బయటపడే అవకాశం ఉంది అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు. రైతాంగం అనేది ఉన్నది, గత 10 సంవత్సరాలు కాస్త ఊపిరి పీల్చుకున్నది. సమైక్యాంధ్రలో నాశనం అయిపోయిన వ్యవసాయ రంగం మళ్ళీ తిరిగి గాడిన పడింది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. కేవలం వ్యాపారులను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, క్రషర్ మిషన్లను బెదిరించి, మిల్లర్లను బెదిరించి డబ్బుల వసూలు తప్ప జిల్లాలో ఏ ప్రజల సమస్య పైన కూడా సోయి లేదు. ఇంత పెద్ద సమస్య, లక్షల ఎకరాలు ఎండిపోతుంటే కనీసం సమీక్ష లేదు. ఒకవైపు ఎండిపోయేది ఎండిపోతుంది, ముందుగా పెట్టుకున్న రైతులకి అదృష్టవశాత్తు బయటపడ్డారు, ధాన్యం వస్తుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఇంతవరకు సమీక్ష లేదు. ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లా కేంద్రాలలో ఎక్కడ కూడా మంత్రి సమీక్ష చేసింది లేదు ఇంతవరకు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎంత ధాన్యం వస్తుంది, అంచనా అయింది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలన్న దానిపైన ఇప్పుడు కూడా మాట్లాడింది లేదు. రైతులను తీసుకుపోయి వ్యాపారుల పాలిట వాళ్ళకు వదిలేసారు. ఇవాళ రైతులు ధర తగ్గిస్తున్నారు, మాకు గిట్టుబాటు ధర వస్తలేదు అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. ఇవంతా కూడా ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ధాన్యాన్ని తగ్గిస్తుంది. 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో దుర్మార్గంగా రైతాంగం ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క చోట పోయి సమీక్ష చేసింది లేదు, ఎక్కడ కూడా పరిశీలన చేసింది లేదు క్షేత్రస్థాయిలో. గత నెల రోజులుగా రైతులు చాలా చోట్ల మనం చూస్తున్నాం, మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, పంట పొలాలని పశువులు మేపుకుంటున్నారు. దాదాపు 20,000 పెట్టుబడి పెట్టిన రైతు ఒక్కొక్క ఎకరం వరి ధాన్యం పైన పశువులు మేపుకుంటున్నాడు, గొర్రెలకు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి చూసినాం మనం ప్రారంభంలో. ఇప్పుడు అది కొనేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అది ప్రారంభంలో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, ఇప్పుడు లక్షల ఎకరాలకు వచ్చింది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3-3.5 లక్షల ఎకరాల పైగా ఎండిపోతుంది అనేది రైతాంగం వివిధ నియోజకవర్గాల నుంచి ఇస్తున్న సమాచారం. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే సోయి లేదు. మొన్న మీరందరూ కూడా చూసిండ్రు, 12 రోజులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిండుగా నీళ్ళు కిందికి పోయినాయి. ఈ జిల్లా మంత్రికి దమ్ము లేదు. గతంలో మీరు మీ అందరి సాక్షిగా 2015లో మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి వస్తే రైతాంగం అన్నప్పుడు ఆశతోని పొలాలు నాటుపెట్టుకుంటే పైన నిబంధనలు ఉన్నాయి, 515 లోపు ఇవ్వకూడదు అని చెప్తే కూడా మేము అవేది లెక్క పెట్టకుండా ఎట్లాగో ఖమ్మం మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన వంకర ఉంది కాబట్టి అని చెప్పి ఆ వంకతోని నీళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చి లక్షల ఎకరాలు కాపాడుకున్నాం, రైతాంగాన్ని కాపాడినాం. మీరు అందరూ కూడా చూసినారు. మళ్ళీ మొన్న వానాకాలం కూడా అదే పరిస్థితి వస్తే కూడా మళ్ళీ ఏదో ఒక పద్ధతుల్లో నీళ్ళు తీసుకొచ్చినాం, రైతాంగాన్ని కాపాడుకున్నాం. అవతలకి కేఆర్ఎంఏ ఉండొచ్చు, ఏది నిబంధనలైనా ఉండొచ్చు, మన రైతాంగం మనకు ముఖ్యం అనే భావన ఉంటే, మన రైతుల పట్ల మనకు ప్రేమ ఉంటే